చూద్ది జనరల్గా చెప్పాలంటే. సో నాకు బాగా నచ్చింది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఒకనొక టైంలో సావిత్రి గారు సూపర్ స్టార్గా చేశారు, తర్వాత విజయశాంతి గారు చేశారు. ఇప్పుడు మన కాలానికి సమంత గారు సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్, లేడీ పవర్ స్టార్. లేడీ పవర్ స్టార్ అంటే మన ఎక్కువ అమ్మాయి ఇప్పుడు మర్చిపోయా, సాయి పల్లవి ఉంటుంది కదా. ఈ సినిమాతో లేడీ పవర్ స్టార్ అంటే సమంతనే. సో మంచి బ్లాక్ బస్టర్ పడింది. నాకు సమంత గారి ఈ సినిమా చేస్తే కరెక్ట్ అనిపించింది. సో నేను ఎవరినో తక్కువ చేయట్లేదు బాబు, నాకు సమంత గారు ఇష్టమే, సాయి పల్లవి గారు ఇష్టమే. ఒక విజయశాంతి గారు కూతురు మళ్ళీ తిరిగి వచ్చిందా అన్నట్టు అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు సినిమా. సో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ నచ్చుద్ది, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు, ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా బాగా చూపించారు. ఒక సింగిల్ డైలాగ్ చెప్పాలంటే, ప్రభాస్కి సలార్ ఎలాగో మా ఇంటి బంగారు సమంతకు అలాగ. బస్ ఫైట్ ఉంది, ఇంట్లో ఫైట్ ఉంది, చాలా చోట్ల ఫైట్లు ఉన్నాయి. సో తన భుజాల మీద సినిమా అంతా కూడా సమంతనే మోసింది. ఒక మంచి హిట్ సినిమా చూసా. సమంత మీదొట్టు మా ఇంటి బంగారం సూపర్ హిట్ హిట్ హిట్. బంగారం అంటే అందరికీ ఇది ఒక పెద్ద రేంజా, పెద్ద సినిమానా అని అనుకుంటారు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది ఏంటంటే, దాంట్లో సినిమా చూడాలి, అర్థం చేసుకోండి సినిమాని. అదేదో ఓకే మా ఇంటి బంగారం టైటిల్ వచ్చేసింది, ఇంకా ఇంకొన్ని రోజులు ఉండి పోతుంది అని కాకుండా థియేటర్కి వచ్చి ఒక్కసారి చూసిన తర్వాత వాయమ్మ ఏమన్నా తీసిందా అక్క. సో ఆవిడ మెయిన్ నాకు నచ్చిందంటే లాంగ్వేజ్. ఒకటేమో ఆంధ్ర ఉంది, తెలంగాణ ఉంది. మా కాకినాడలో తాలూకు చెప్తున్న సినిమా హైలైట్. సో మా నాన్నమ్మ వెయిట్ చేస్తుంది, ఇంక వెయిట్ చేస్తే బాగోదు. సో మెయిన్ నేను క్రేజీ అయిందేంటో తెలుసా, మా నాన్నమ్మ ఈవెంట్కి వెళ్ళారనమాట, తీసుకెళ్ళాను. ప్లీజ్ సమంతని చూడాలి, నాకు చూడాలని ఉంది అని చెప్పారు. సో ఓకే కదా అని సమంత దగ్గర తీసుకెళ్ళా. అక్కడ అయితే నా మాటే వినలేదు. అక్కడికి వెళ్ళిపోవడము, ఆవిడదేనో వచ్చి ఇలా అత్తుక్కోవడము, ముద్దు పెట్టుకోవడము, అది నాకు చాలా క్రేజీ అనిపించింది నాకు. ఇంకా మా నాన్నని ఇట్లా వదిలేస్తే ఇంకా ఆస్కార్ అవార్డు వచ్చేస్తుందేమో అని నాకు అనిపించింది. మ్యూజిక్ ఇస్ క్రేజీ అండ్ చాలా బాగుంది. ప్లస్ దాంట్లో ఎమోషన్ సీన్స్ అండ్ అక్కడ ఫైట్ సీను నాకు హైలైట్ అంటే గన్ సీను. ఆ గన్ సీన్ ఆవిడ తిప్పిందండి అందరిని అనుకుంటా. ఆడోళ్ళు ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చోవడం కాదు, బయటికి వచ్చి వర్క్ చేయడం అంటే ఫ్యామిలీని చూసుకోవడం, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ ఏంటంటే ఒక్కసారి అవన్నీ వాళ్ళందరినీ ఒక్కసారి సినిమా తీసుకొచ్చాక అర్థమవుతుంది ఫ్యామిలీ రీజన్స్. సో ఇట్లా క్రేజీ ఉంది సినిమా. సాయి పల్లవి గారు అంటే బాగానే ఉంటుందండి, కానీ ఆ స్టోరీకి ఆవిడకి ఇంత సెట్ కాదు. ఎందుకంటే ఆవిడ ఒక లవ్ సీన్స్ కానీ లేకపోతే ఇలాంటి సీన్స్ ఉంటే ఒక క్రేజీ సినిమా బాగుంటుంది. సో అందుకని అండి ఆవిడ నచ్చరని కాదు, లాస్ట్లో గన్ సీన్ అండ్ నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బస్ని డ్రైవర్ని పోని నేను ఇంకా ఇది ఆవిడని ఒత్తుకు పడతారు, మాట్లాడలేదు, ఇంకా ఓన్లీ యాక్షనే ఇంకా. సో దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా క్రేజీగా ఉంది. మా నాన్నమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి థియేటర్ తీసుకెళ్ళి చూపించండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికి నేను 10/10 ఇస్తాను, ఎందుకంటే ఆడవాళ్ళు ఎట్లుండాలో ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఈ సినిమాకు. చాలా మంచి మనిషి, చెడ్డోళ్ళందరినీ తోలేసిన శుభ్రంగాను. వాడి మీద కొత్త ఉంటుందేంటి, మా మనుషుల్ని కాపాడింది, ఇంటికి కాపాడింది. ఇంటికి ఒక్కటే కోళ్ళ చాలు సమంత. ఎవరైనా మా కోళ్ళే కదా, ఎవరి భార్యలన్నా సరే, మీ భార్య అయినా సరే కాపాడాలి, మీ భార్య అయినా సరే కాపాడాలి. ఇంటికో మనిషి చాలు. బాగా బాగా ఉందండి, మంచి మనిషి. కలిశాను. నాకు అయ్యి బాబాయ్, నాకు మనవరాలు ఎక్కడికి వెళ్ళినా సరే సమంత అనేదాన్ని. అమ్మ సమంత నీ దగ్గర ఉంది కదా, మా దగ్గర లేదని అది ఆ పేరు వచ్చేది నాకు. సమంత అని పేరు వచ్చేది. సమంతని కాదమ్మా, నా పేరు ఈశ్వరి. సమంత నీ దగ్గర ఉంది, నీ గుండెల్లో ఉంది, చూసుకోన్నవారు. నచ్చిందమ్మా, చాలా 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 నచ్చింది నాకు సమంత. ప్రతి ఉమెన్ అందరూ కలిసి ఫైటింగ్ అండ్ అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బెటర్. బాగుంది అమ్ములు నాయనా.
హగ్ చేసుకోవడము ఆ స్టేజ్ పైన మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్ ఎలా అనిపించింది? పరిచయం అంటే నాకు మనవరాలు ఉంటే బాగుంటుంది, కోడలు ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ముద్దు పెట్టుకున్నాను ఆవిడ్ని, నన్ను నా దగ్గర పెట్టుకొని నేను పట్టుకున్నాను. చెయ్యేసి పెట్టుకున్నా, చెయ్యి ఇలా పట్టుకుంది, రెండు చేతులు పెట్టుకుని ఇలా పెట్టుకుంది. మంచి మనిషి, కల్మషం లేదు. సమంతకి బంగారు సమంత, కల్మషం లేదు. కల్మషం లేదు, బంగారు సమంత. చెడ్డోళ్ళందరినీ బాగు చేస్తుంది, మంచోళ్ళందరినీ మంచిగా చూస్తుంది. బ్రదర్ నేను ఒకటి చెప్తున్నాను, మాలా అంటే మాకు కూడా మా నాన్నమ్మ ఉంది, మీకు ఎవరైనా నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరున్నా సరే కమ్మాన్ మీరు ఈ సినిమా చూడాలి. ఇంకా అంటే పెద్దవాళ్ళకి కూడా ఈ సినిమా అంటే అంత నచ్చేలా ఉందంటే మీరు అర్థం చేసుకోండి గైస్. సో కమ్ టు థియేటర్.